నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈజీగా టేస్టీగా స్పైసీ గ్రేవీ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పుడు వండని వారికి కూడా చాలా ఈజీగా టేస్టీగా ఏ పద్ధతిలో వండాలో ఈ వీడియోలో చూసేయండి. చపాతీలోకి పూరీలోకి అయితే ఈ కర్రీ అనేది అద్దరిపోతుంది. వాటర్ పోయకుండా చిక్కటి గ్రేవీతో మనం చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను కర్రీకి సరిపోయేంత చికెన్ని తీసుకున్నాను. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కావాల్సినంత కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని అందులో ఒక 5 జీడిపప్పు పలుకులను వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. రుచికి సరిపడ కారంను వేసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నేను కారం వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ముక్కలకి మంచిగా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది ముక్కలకి పూర్తిగా పట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేవర్ కోసం 2 బగారా ఆకులు, 3 యాలకులు, కొంచెం సాజీరాను వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నాను. అవి మంచిగా మగ్గినాక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో కాజు పేస్ట్ ఉంది కదా, దానిని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ టమాటో కాజు పేస్ట్ వేయడం వలన యూజెస్ ఏంటంటే టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్లో మగ్గిపోవాలి. ఆయిల్ అనేది సపరేట్ కావాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనం ముందుగా మ్యారినేషన్ చేసిన చికెన్ని ఈ మిశ్రమంలోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. పసుపు అనేది చికెన్ ముక్కలకి మంచిగా పట్టి ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 8 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. చూడండి, 8 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేసి చాలా చక్కగా ఉడికిపోతుంది కదా. ఇదే గ్రేవీ అనేది మనకు పూర్తిగా సరిపోతుంది. ఇందులోకి నేను ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయడం లేదు. వీడియో పూర్తిగా చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు పూర్తిగా లో ఫ్లేమ్లోనే చికెన్ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోకి అసలు పెట్టకూడదు. అలా అయితే ముక్క అనేది లోపల మాత్రమే ఉడకదు, బయట మాత్రమే ఉడుకుతుంది. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎక్కువగా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి ఇలా 5 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులోకి ఇప్పుడు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని వేసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం వేసుకున్న మసాలా, పచ్చి ధనియాల పొడి, కొత్తిమీర అంతా కలిసేలా ఈ విధంగా కలపాలి. చూడండి, చికెన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. చూస్తూనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ను నాకు కమెంట్లో చెప్పండి. ఇలా సింపుల్గా చేసుకున్నారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చికెన్ని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. వాటర్ అసలే వేయకుండా కొంచెం చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అనేది మనకు టేస్టీగా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.